సో 10 years జైలు అంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, గాయంగాని చేశారంటే ఖచ్చితంగా దేవుడవుతాడు. సో ఆల్రెడీ తెలిసే ఉంటది అల్లు అర్జున్ అన్నని అరెస్ట్ చేశారు అనేసి. ఇక్కడ జరిగింది ఏంట్రా అంటే రేవతి గారి వాళ్ళ హస్బెండే కేసు వేశారు. కానీ ఆయనకు కూడా తెలియదు అల్లు అర్జున్ అన్నని అరెస్ట్ చేస్తారు అనేసి. ఇందాక ఆయన మీడియాతో మాట్లాడుతూ నాకు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారు అనే విషయం తెలీదు, నేను ఇందాకే ఫోన్ లో చూశాను, ఒకవేళ ఆయన్ని అరెస్ట్ చేస్తారు అంటే కేసు విత్డ్రా చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నా అన్నారు. సో అల్లు అర్జున్ అన్న తప్పుంది, ఆయన పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదు అనేసి చాలా మంది అంటున్నారు. సో అది 100% తప్పు. ఒకసారి ఈ లెటర్ చూడండి. అసిస్టెంట్ కమిషనర్ కి అలాగే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి, 4th హీరో హీరోయిన్ మూవీ చూడడానికి వస్తున్నారు అనేసి క్లియర్ గా ఆ లెటర్ లో ఉంది. సో పర్మిషన్ తీసుకునే అల్లు అర్జున్ అన్న అండ్ మూవీ టీం మూవీ చూడడానికి వచ్చారు. సో ఇక్కడ తప్పెవరిది? గవర్నమెంట్ ది అండ్ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేని పోలీస్ వాళ్ళది. మీ కాడ తప్పు పట్టుకుని మా డైనోసార్ ని పోలీస్ స్టేషన్ లో పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు. సో 10 years జైలు అంటున్నారు. అంతేముండదు, మన బాయ్ ఒక సోఫా పంపిస్తే 1 day లో పంపించేస్తారు. సో ఫైనల్లీ షికావత్ అనుకుంది సాధించారు, అల్లు అర్జున్ అన్నని అరెస్ట్ చేశారు. కానీ ఒకటి మాత్రం నిజం, గాయంగాని చేశారంటే ఖచ్చితంగా దేవుడవుతాడు. సో ఫర్ షూర్ వీ విల్ సపోర్ట్ అల్లు అర్జున్. అండ్ ఈ వీడియో చేస్తున్న సగంలో నోటిఫికేషన్ వచ్చింది, అవర్ డైనోసార్ గాట్ బెయిల్.